వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో మంత్రి పదవులు అనుభవించి ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే చేశారని ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, అయ్యప్ప, పి స్టీవెన్ బాబు, పి రాయప్ప, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు భారతదేశానికి సేవలు అందించినటువంటి స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. మనకందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యి 78లో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనకు ఒకేసారి సమకాలీనుడు ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, అలా ఎన్నో పదవులు అలంకరించుకుంటూ తను ఎప్పుడైనా ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలైనా ప్రజల మనసుల్లో, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుని చేస్తారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్గా ఉండేవాడిని, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని. ఆయన ఇక్కడ తెనాల్లో మా ఇంటికి కూడా వచ్చారు. ఈ ఆఫీసు కూడా ఆయన ఈ ఈ పటాలు ఆవిష్కరింపజేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క మనసులను తెలుసుకుని ఆయన చేసిన ముఖ్యమైన పనులు కొన్ని చెబుతాం. ఇందిరమ్మ ఇల్లు ఈనాడు ఊరు చివర కాకుండా, ఈనాడు ఇచ్చినట్టు కాకుండా నేలపాడులోనో ఎక్కడైతే బురిపాడులోనో పెదరావురు కూచిపూడిలోనే ఇవ్వటం కాకుండా ఇల్లు ఏ ఊరిలో ఉండాలో ఆ ఊరిలోనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి సాటిస్ఫాక్టరీ అన్నమాట. అంటే ఇక ఎవరు అడిగినాడికి లేదనకుండా వాళ్ళకి గనక 72 గజాలు కనుక ఇల్లు స్థలం ఉంటే అడిగినాడికి లేదనకుండా ఈ తమ భేదాలు లేకుండా మన పార్టీయే అదిరు పార్టీ అని లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ తెనాల్లో కూడా ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఓపెన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు, ఇప్పుడున్న బయట పార్టీకి వెళ్ళిన మా ఎమ్మెల్యేలు కాదు. రెండవది, పేద ప్రజలు చదువుకుంటానికి కష్టమవుతుందని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. ఎవరైతే ఇంజనీర్ అప్పుడు చిన్న ఆడికి ఏదో కొంచెం స్కాలర్షిప్లు వచ్చాయి, కానీ కంప్లీట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి ఉపయోగపడిన వ్యక్తి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి చేసినటువంటి వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి పట్టణం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారి వారి టీము మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అనేది చేయటం జరిగింది. అంతకుముందు ఇంజనీరింగ్ అవనివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ అవనివ్వండి, ఏదైనా కానీ ఒక అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువుకోవాలి, వారు కూడా మంచి ఉద్యోగాలు చేసుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టారు. దాని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మరి ముఖ్యంగా లబ్ధి పొందిన వాళ్ళలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ
పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్లో బాగా డబ్బున్న వాళ్ళు వైద్యం చేసుకునే స్తోమత కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటి హాస్పిటల్స్లో కూడా వైద్యం ఫ్రీగా అందించే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి 108 పెట్టారు. జీతాలు పెంచమని కోరుతూ అవుట్సోర్సింగ్ టీచర్లు మంత్రి సంధ్యారాణి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తెనాలిలో ఎస్సీ హాస్టల్ సందర్శనకు వచ్చిన మంత్రిని కలిసి వారి యొక్క సమస్యలను తెలిపారు. ఇప్పుడు వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 5,000 ఉన్నప్పుడు పెంచమని, ఇప్పుడు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,700 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, క్వాలిఫికేషన్ ఆధారంగా అవుట్సోర్సింగ్ టీచర్లకు 10,500 నుండి 18,000 వరకు జీతాలు వస్తున్నాయని, పీఆర్సీ ప్రకారం 27,000 నుండి 30,000 పెంచాలని అవుట్సోర్సింగ్ టీచర్లు విజ్ఞప్తి చేశారు. మేడం 14,800 మేడం. అందులో మాకు పిఎఫ్ కట్ అవుతుంది. మాకు వచ్చేది 12,965 రూపాయలు. ఆఫ్కాస్లో చాలా డబ్బులు కట్టవచ్చు. ఆగండి, వాళ్ళు చెప్పండి, అన్నీ మీరే చేస్తారు. ఇది పాలసీగా ఉంటుంది, నాట్ ఓన్లీ దిస్ ఇన్స్టిట్యూషన్, యూనివర్సల్ పాలసీ. మేడం ఖచ్చితంగా మీ ఈ స్కూల్ కింద వేరే స్కూల్ కుట్లా ఇవ్వరు కదా, మొత్తం అన్ని స్కూల్స్ నుండి ఇది వచ్చింది. ఈ అభ్యర్థులు ఉంది అన్ని స్కూల్ నుంచి సీఎం గారితో మాట్లాడి, ఇంత పూర్వం కూడా మీకు అందరికీ ఇంత పూర్వం 5,500 ఇచ్చేవారు. ఒక సీఎం గారితో మాట్లాడిన తర్వాత కొంతమంది 18,000 కూడా అయింది. మీరు మళ్ళీ ఆ తర్వాత వచ్చినట్టున్నారు. ఓకే, మీరు వచ్చారు, అదే గుర్తొచ్చింది నాకు. తప్పకుండా ఒక 4 రోజులు పోతే కొంతమంది టీచర్స్ అందరూ సెటిల్ అవుతారు. ఎవరెవరు ఎక్కడ ప్లేస్లో ఖాళీ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళు చూసుకుని సీఎం గారితో మాట్లాడుతున్నారు. గ్రేడ్స్ ఏంటమ్మా? టీజీటీనండి. సెకండ్స్ ఇప్పుడు మీరేంటమ్మా? స్టాఫ్ నర్స్ సార్. సైక్లోన్ ప్రభావం వల్ల స్కూల్లో వాటర్ వచ్చేసి రూమ్స్ అన్ని మునిగిపోవడంతో ఇక్కడికి మేము పక్కనే ఉన్న స్కూల్కి షిఫ్ట్ చేసాం పిల్లలందరినీ. అయితే ఈరోజు మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేడం గారు ఇక్కడున్న స్టూడెంట్స్ని స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇంకా మేడం గారు వచ్చారు కాబట్టి మా ప్రాబ్లం కూడా మేము చెప్పాము. టీచర్స్గా మేము అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి. ఇంకా కొంతమంది 10 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా మా శాలరీ ఎన్హాన్స్మెంట్ అనేది లేదు, సిఆర్టీ లేదు. అయితే మేడం గారికి మా సమస్యను విన్నవించుకోగా మేడం గారు స్పందించి త్వరలో మీకు ఏదో ఒక న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బుర్రిపాలెం రోడ్ గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కాజీపేట గ్రామానికి చెందిన చిట్టిమడుగుల సాంబయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శేషగిరి, కోడలు సుశీల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. చిట్టిమడుగుల సాంబయ్య గారు, వీరి ధర్మపత్ని రాఘవమర్ల గారి వర్ధంతి సందర్భంగా కుమారుడు శేషగిరి గారు, కోడలు శ్రీమతి సుశీల గారు ఆశ్రమాశ్రమాలకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. అట్లాగే నూతన వస్త్రములు బహుకరించారు. ఆశ్రమ ధర్మాల ప్రకారం మరి వారి యొక్క ఉత్తమ సద్గతులు కలగాలని ప్రపంచ అహింసామూర్తి మహాత్మా గాంధీని ప్రార్థిస్తున్నాము. అట్లాగే ధర్మదాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. షుగర్, బీపీ, ఆల్కహాల్ వల్ల కిడ్నీ దెబ్బతిన్న రోగులు ఎక్కువ మంది ఉంటున్నట్లు డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాఖ హాలులో నిర్వహించిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో ప్రాక్టీస్ నెఫ్రాలజిస్ట్ పర్సెప్టివ్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, పవని ప్రియాంక, కోశాధికారి మధుప్రభాకర్ బాబు, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, డాక్టర్ దక్షిణామూర్తి, వేణుగోపాల్, వక్త శ్రీనివాస్కు దక్షిణామూర్తి బంగారు పథకం ప్రదానం చేశారు. ఇక్కడ ఐఎంఏ హాల్లో ఈరోజు డాక్టర్ దక్షిణామూర్తి గారు ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది. డాక్టర్ దక్షిణామూర్తి గారు తెనాలి ప్రజలకి ఎప్పటి నుండో చిరపరిచితము.
ఆయన తెనాలిలో హార్ట్ పేషెంట్స్ని చెస్ట్ ఫిజిషియన్గా పేరు పొందారు. ఆయన ఒక విధంగా ఆయన బయోడేటా చూస్తుంటే నేను పుట్టకముందు నుంచే ఆయన ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఆయన ప్రాక్టీస్లో మొదలుపెట్టారు. ఆయన ఈరోజు ఇంత ఓపిక లేకపోయినా 85 ఇయర్స్ అట్లా ఉన్నా కూడా ఈ రోజుకి ఐఎంఏకి వస్తూ రోజు రోజుకి ఆయన అన్ని పుస్తకాలు చదువుతూ ఎన్నో వ్యాసాలు రాస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఉండటం, నిజంగా ఆయన తెనాల్లో మా పక్కన ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన ఎండోమెంట్ లెక్చర్కి గుంటూరు నుంచి డాక్టర్ రావుల శ్రీనివాసరావు నెఫ్రాలజిస్ట్ని పిలిచాము. ఆయన నెఫ్రాలజిస్ట్ గారు ఆధునిక పద్ధతుల్లో మెడిసిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ దాని గురించి చాలా వివరంగా ఇప్పుడు ప్రసంగిస్తారు. The practice which Dr. Dakshamurthy has set an example for generations to follow. We have to respect him for his traditions and literary interest, the continuous aspiration for knowledge and also serving the society at the same time. Today, on this occasion, what I thought is to share some of my own experiences in the field of nephrology, rather than something from the books or the theoretical aspects. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద నీటిలో మునిగిన ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.